అసలు హెల్మెట్ చాలామంది అనుకుంటారు హెల్మెట్ రీసెంట్గా పెడుతున్నారు, ఈ 3-4 ఏళ్ళలోని హెల్మెట్ల గురించి మా మేడం గారు వచ్చిన తర్వాత ఎక్కువ అడుగుతున్నారు అని అనుకుంటారు. ఇది దగ్గర 126 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. కెన్ యూ బిలీవ్ ఇట్? 126 సంవత్సరాల క్రితం నుంచి హెల్మెట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనోడికి డౌట్ వచ్చేస్తుంది, అప్పుడు మోటార్ బైకులు లేవు కదా అని. కానీ సైకిళ్ళు ఉన్నాయిగా, అప్పుడు సైకిళ్ళు ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, 1914 నుంచి 14లో కూడా మొదటిసారిగా ఒక డాక్టర్ గారు సైకిల్ మీద పడిపోయిన ఒక వ్యక్తిని ట్రీట్మెంట్ చేస్తా హెడ్ ఇంజరీ అయింది సైకిల్ మీద వెళ్తా. ఇదివరకు మోటార్ సైకిల్ లేవు కదా, ఓన్లీ సైకిల్సే ఉండేవి. ఎంత దూరం వెళ్ళాలన్నా గుర్రాల మీద కానీ కొంతవరకు సైకిల్ మీద కానీ జర్నీ చేసేవాళ్ళు. అప్పుడు దానికి హెడ్ ఇంజరీలు అవుతున్నాయి, చనిపోయే ఎక్కువ శాతం మంది సైకిల్ నుంచి కూడా పడి చనిపోతున్నారని అక్కడ రాశారు. ఒక వైద్యుడు ఎరిక్ గ్రాండర్ అని ఆయన మొట్టమొదటిసారి ఈ తలకి కూడా దెబ్బ తగలకుండా ఏం చేయగలమో అని ఆలోచించాడు. ఆ విధంగా మొట్టమొదటి హెల్మెట్ స్టార్ట్ అయింది. మీరు గమనిస్తే కనుక ఇంకా కొన్నికి మీకు ఇప్పుడు నేను చెప్పాను సైకిల్ మీదని, కానీ సైనికులు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు. ఇలాగా హెల్మెట్ ఉపయోగం అనేది 2వ ప్రపంచ యుద్ధ కాలం నుంచి, మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి, అన్ని కాలాల నుంచి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్కి వచ్చేపాటికి మన సబ్జెక్టులోకి హెల్మెట్ ఎలా కన్వర్ట్ అయింది, అదే చరిత్ర. ఇందాక మీకు చెప్పాను 126 సంవత్సరాల చరిత్ర ఉంది హెల్మెట్ కానీ. దానికి సాక్ష్యం ఆ హెల్మెట్ మారుతున్న హెల్మెట్. ఫస్ట్ హెల్మెట్ చూడండి ఎలా ఉందో. 1920లో హెల్మెట్ చూడండి ఎలా ఉందో. కాలక్రమేణా మారుతా ఫస్ట్ టైంగా వచ్చింది ఇది కొద్దిగా ఈ హెల్మెట్ అంటే బాగుంది, ఇది స్ట్రాప్ ఉంటుంది పెట్టుకోవాలనేది 1920లో తోలు ద్వారా ఒక హెల్మెట్ పెట్టడం జరిగింది. గ్రాడ్యువల్గా కొన్ని సందర్భాల్లో బండి మీద మనం 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నా పడిపోయినప్పుడు చనిపోవడం జరుగుతుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని స్లోగా కాలక్రమేణా కొంచెం మార్పులు చేసుకుంటా హెల్మెట్ అనేది చూస్తే 1920 నుంచి 1960 లాస్ట్ హెల్మెట్ కూడా 1960 ఎలా మోడరేట్ అవుతూ వచ్చింది. తలకి రక్షణ అనేది ఇంపార్టెంట్ ఎందుకు అయింది అనేది మీకు స్పష్టంగా దానిలో అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అది చూడండి, రీసెంట్ టైమ్స్ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి హెల్మెట్ ఉపయోగం ఎక్కువగా పెరగడం వల్ల ఏమైందంటే హెల్మెట్ని సింథటిక్ సిస్టంలో కూడా తీసుకురావడం జరిగింది. హెల్మెట్ ఒకవేళ కింద పడినా దెబ్బని గమనించే విధంగా ఉండాలి అంటే దెబ్బని అది తీసుకోవాలి ముందు. రోడ్డు మీద పడినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బని ముందు హెల్మెట్ తీసుకుంటుంది. ఆ తీసుకున్న దెబ్బ మళ్ళీ ఇంటర్నల్గా మనకున్న బ్రెయిన్ మీదకి కానీ హెడ్ మీదకి కానీ రాకుండా ఉండాలంటే ఇంకా సఫిస్టికేట్గా చేయాలి, ఇంకా బాగుండాలి హెల్మెట్. ఈ వెయిట్ తక్కువ ఉండాలి. ఇలాగా ఎన్ని రకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటా దీనికి గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవ్ చేసుకుంటూ ఈ హెల్మెట్ ఈ రకాలుగా తయారైంది. నెక్స్ట్, చాలామందికి కోపం ట్రాఫిక్ వాళ్ళంటే. ఎందుకు కోపం చెప్పాలి? ఫైన్లు వేసేటప్పుడు పర్సనల్గా మీ మీద కోపం ఉండో, లేదంటే ఆవిడెవరో నాకు తెలుసో, ఈ కుర్రాడెవరో నాకు తెలుసో ఫైన్లు వేయరు. మీరు కనుక వైలేషన్ చేస్తే ఫైన్లు వేస్తారు. అంతేగాని దీనిలో పర్టికులర్గా ఫైన్లు వేయాలని కానీ రెవెన్యూ పెంచుకోవాలనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉండదు, ఎక్కడా ఉండదు. ఫైన్లు వేస్తున్నారంటే మీ ప్రాణ రక్షణ కోసం వీళ్ళు ఏదో చర్యలు చేస్తున్నారు, మన లైఫ్కి వాళ్ళు ఏదో గ్యారంటీ ఇస్తున్నారు ఇండైరెక్ట్గా అనేది మాత్రమే ఉంటుంది దీనిలో. అంతేగాని ఫైన్స్ అనేది ఇదేదో మా జేబుల నుంచి డబ్బు. చాలామంది మేము ఫైన్లు వేస్తున్నప్పుడు చూస్తుంటాం, చాలా ఉక్రోషం ఫీల్ అయిపోతుంటారు, చాలా కోపం వచ్చేస్తుంటుంది వాళ్ళకి. చాలా రకాల ఎమోషన్స్ మా మీద చూపించేస్తుంటారు. ఆ ఎమోషన్స్ అన్నింటినీ కూడా మేము నవ్వుతూనే తీసుకుంటాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జరిగిన సంఘటనలు చెప్తాం. దానివల్ల ఏమవుతుంది, అతనిలో రియలైజేషన్ వస్తుంది. హెల్మెట్ మర్చిపోయిన హెల్మెట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సార్ నేను హెల్మెట్ మర్చిపోవడం తప్పే, నాకు కొంచెం ఫైన్ వేయండి అని రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఫైన్ పంపించడం జరిగింది. నెక్స్ట్ టైం ఇలా రావద్దని చెప్పి. ఇప్పుడు ఆ విధమైన యాటిట్యూడు ట్రాఫిక్ వింగ్లో నడుస్తూ ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ప్రభుత్వం హెల్మెట్పై ఎందుకు దృష్టి పెడుతుంది? నేను దీనికి సమాధానం మీకేం చెప్పక్కర్లా. ఒక్కసారి ఆ పిక్చర్ చూడండి, అక్కడ ఆ పిక్చర్ ఉంది చూడండి. దాని మీద హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి హాఫ్ పార్ట్ నీట్గా ఉంది, హాఫ్ పార్ట్ డ్యామేజ్ అయి ఉంది.
డ్యామేజ్ ఇన్ ద సెన్స్ యాక్సిడెంట్, యువర్ రైట్. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు చూపిస్తున్నారు. బాబు హెల్మెట్ పెట్టుకుంటే అదే పరిస్థితి. హెల్మెట్ లేకుండా వెళ్తే దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది అని చెప్పడమే. దీనిలో హెల్మెట్ మీద ఎందుకు దృష్టి పెడుతుంది ప్రభుత్వం? పెట్టండి అని ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ర్యాంక్ ఆఫీసర్స్, డీజీ గారు, సిపి గారు, మా డీసీపీ మేడం గారు, ఏసీపీ సార్స్ అందరూ రోడ్డు మీకు వస్తున్నారు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఎస్పీ సార్ని చూడాలంటే ఆయన మీకు ఎవరో కూడా తెలిసేది కాదు. ఒక ఎస్పీని మీరు చూడాలనుకోండి, ఆ ఎస్పీ ఎవరనేది కూడా మీకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అందరూ రోడ్లు మీకు వస్తున్నారు. సీనియర్ ర్యాంక్ ఆఫీసర్స్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ సీనియర్ల దగ్గర నుంచి అందరూ కూడా రోడ్డు మీకు వచ్చి ఇది ఇంపార్టెంటు, హెల్మెట్ గురించి అందరికీ బలవంతంగా చెప్పాల్సిందే, అందరూ హెల్మెట్ పెట్టవలసిందే అని గట్టిగా దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా రోడ్ల మీద చూసిన ఆఫీసర్స్ పేరు చెప్పండి. మీరు రోడ్డు మీద ఏమైనా సీనియర్ ఆఫీసర్ని చూసారా? చెప్పు. సిపి పైన నోట్తో చెప్పుతాం పర్లేదు. సిపి సార్ వీళ్ళందరూ కూడా రోడ్ల మీకు వస్తున్నారు. అలాగే డీసీపీ మేడం గారు రౌండ్స్కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆగడం, హెల్మెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పడం, మీకు అవన్నీ కూడా విజువల్స్లో కొన్ని కనబడతాయి. మీకు ఆఫీసర్స్ అవేర్నెస్ ఎలా చేస్తున్నారు అని కూడా. ఎందుకు గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది, ఆఫీసర్స్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారంటే దీనిలో 4 పాయింట్లు. ఒకటి, ద్విచక్ర వాహనాల వల్ల యాక్సిడెంట్స్ నెంబరు చాలా ఎక్కువగా ఉంటుంది. దెబ్బలు తగలడం కానీ, చనిపోవడం కానీ, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చేయడం కానీ యాక్సిడెంట్లో జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తలకు గాయం జరగడం వల్ల ఎక్కడ మీకు మెడికల్ హిస్టరీ చూసుకుంటే ట్రీట్మెంట్స్, హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్సెప్ట్ హెడ్ ఇంజురీ మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సార్ పర్వాలేదు, ఏం కాదు, చెయ్యి కొద్దిగా బోన్ బ్రేక్ అయింది, సెట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. లేదంటే కాలుకి ఫ్రాక్చర్ అయింది, సెట్ చేసి ఇబ్బంది లేదని చెప్తారు. కానీ హెడ్ ఇంజరీ అయితే మాత్రం డాక్టర్స్ నుంచి వచ్చే నోటి మాట ఏంటి తెలుసా? ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టండి అంటే చూడండి ఎంత ఇంపార్టెంటో. బ్రెయిన్కి కానీ తలకి కానీ ఎక్కడైనా ఏమన్నా ఇంజూరీ అయితే డాక్టర్ ఎష్యూరెన్స్ ఇవ్వడు. ఎందుకంటే తల మెదడుకి తగిలిన దెబ్బని ఎనలైజ్ చేసి వెంటనే అంతా సేఫ్ అని చెప్పడం ఏ డాక్టర్ వల్ల కాదు, టైం తీసుకుంటారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు లాస్ట్ పాయింట్. ఇప్పుడు చట్టాలు అమలైతేనే ఫలితం. ఏదైతే మనం పెట్టుకున్నామో, ఇదివరకు హెల్మెట్కి ఎంత ఉండేది? 135 రూపాయలు. 135 రూపాయలు ఫైన్ వేసినప్పుడు ఇదే బందర్ రోడ్లో, ఇదే ఏలూరు రోడ్లో, ఇదే బ్యారేజ్ దగ్గర హెల్మెట్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ కొంచెం అమౌంట్ పెంచడం వల్ల దగ్గర ఎన్టీఆర్ కమిషనరేట్లో 92% హెల్మెట్స్ పెట్టుకోవడం జరుగుతుంది. 92%. ఏపీ మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యధిక హెల్మెట్లు ధరించే ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ జిల్లా ఖచ్చితంగా. అలాగే మేడం గారు చెప్తున్నారు 92% నాకు సరిపోదు, 100% చేయవలసిందేనని. చేద్దామా? మీరు ఎలా చేస్తారు చెప్పండి? ఒక మనిషి వెళ్ళి 10 మందికి చెప్తే, ఒక మనిషి బయటకు వెళ్ళి క్లాస్ విన్న తర్వాత బయటకు వెళ్ళి మీ తల్లి తండ్రికి, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ, మీతో పాటు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి హెల్మెట్ క్లాస్కి అటెండ్ అయ్యాం, ఇంత బాగుంది ఇలా చెప్తున్నారు అని మీరు చెప్తే, ఒక మనిషి 10 మంది చెప్తే 100 మంది ఇంటూ 10 ఎంత అయింది? 1000 ఇంటూ 5,000. అలాగే ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. మీరు అనుకుంటారు ఈ 100 మందికి చెప్తున్నారు, ఈ 100 మందితో సరిపోద్దా క్లాసు, ఇక్కడతో అయిపోయిందా అని. మీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా ఇప్పుడు అనుకున్నాం కదా, ఫ్రెండ్స్ బండి ఎక్కాలన్నా, తల్లిదండ్రులు బండి ఎక్కాలన్నా, లేదంటే మీ స్టూడెంట్స్ బండి ఎక్కాలన్నా, పరిచయస్తులు బండి ఎక్కాలన్నా హెల్మెట్ ఉంటే ఎక్కుతానని చెప్తే వాడు సిగ్గుపడతాడు. అన్న హెల్మెట్ పెట్టుకోండి, నేను వెనకాల కూర్చుంటానంటే పెట్రోల్ ట్యాంక్ ముందు పెట్టుకుని ఉంటాడు కదా హెల్మెట్, అది మన వాళ్ళకి అలవాటు కదా, లేదా చేతి తగిలించుకుంటారు కదా, అన్న హెల్మెట్ పెట్టుకున్నా అంటే ఖచ్చితంగా పెడతాడు, ఖచ్చితంగా తల మీద పెట్టుకుంటాడు. కొంచెం షేమ్ కూడా ఫీల్ అవుతాడు. కాకపోతే మీరు చేసిన ఉపయోగం ఏంటో అతనికి తెలుసు. అలా వెళ్తున్న క్రమంలో ఏమైనా జరిగితే కింద పడి పైకి లేచినప్పుడు హెల్మెట్ వల్ల హెడ్ ప్రొటెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు.
తమ్ముడు నువ్వు చెప్పుకోవడం వల్ల హెల్మెట్ పెట్టుకున్నానని. మరి ఫ్రెండ్కి నువ్వు చెప్పినప్పుడు తల్లిదండ్రికి కూడా చెప్పాలిగా. తల్లిదండ్రి మీ మీ మదర్ ఫాదర్ చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, బండేస్ మన ఇది చిన్న చిన్న టూ వీలర్లు మీ పోతూ ఉంటారు, వాళ్ళు కూడా మీరు చెప్పాలిగా. మీరు వెళ్ళి చెప్పండి మీ మదర్కి. బ్యాంకుకి హడావుడిగా వెళ్ళిపోతాను మీ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ హెల్మెట్ మర్చిపోయావు. అదేంటి హెల్మెట్ మర్చిపోయావు? హెల్మెట్ పెట్టుకోమ్మా. నన్ను వెళ్తాలే, టైం అయిపోయిందిరా బ్యాంకుకి. లేదు లేదు మా పెట్టుకుని వెళ్ళి పర్వాలేదు అని మీరు చెప్తే అమ్మ ఖచ్చితంగా తల మీద హెల్మెట్ పెట్టుకుంటుంది. ఇదే విషయాన్ని బ్యాంకులోకి వెళ్ళి సహోద్యోగులు కూడా 10 మంది చెప్పుద్ది, మా బాబు ఊరుకోవట్లేదు హెల్మెట్ పెట్టుకోకపోతేనని. మంచా చెడా? రైట్. అవర్ సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అవర్ సేఫ్టీ ఈజ్ ఇన్ కరెక్టేనా? నేను చెప్పాలా మళ్ళీ? వెరీ గుడ్. పెట్టుకునేటప్పుడు చాలామందిని చూస్తుంటాం, మేము రోడ్ల మీద చూస్తుంటాం. నేను చెప్పాను కదా, చేతి తగిలించడం లేదు ఒకడు, పెట్రోల్ ట్యాంక్ పెట్టుకునేది ఒకడు, కూరగాయల బ్యాగ్ ఉంది కదా పక్క బ్యాగ్ చిన్న నక్కలు ఉంటుంది, దాన్ని తగిలించుకుని వెళ్ళేటప్పుడు హెల్మెట్ కూడా దానికే పెట్టుకుంటాడు. లేదా ఇంకా సేఫ్ ఏం చేస్తాడు తెలుసా? భార్య చేతికో పిల్లోడి చేతికి ఇచ్చేస్తాడు బండి తోలుతా. ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. హెల్మెట్ రెగ్యులర్గా మన మెంటాలిటీ కదా, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ మన అందరిది, మీది నాది అందరిది. హెల్మెట్ కొనమంటున్నారు, ఫైన్లు వేసేస్తున్నారు, ఈ బాధ ఎవరు పడతారు? ఏదో ఒక హెల్మెట్ కొనుక్కుందాలని రోడ్డు పక్కన ఆగుతారు. రోడ్డు పక్కన ఎవరో ఫుట్పాత్ మీద హెల్మెట్స్ అమ్ముతుంటారు. దాని మీద ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, దాని స్టాండర్డ్ ఏంటి అని చూడం. ఈ ఎవరు పడతారు ఈ ఫైన్లు కట్టడం అని చెప్పి ఏదో ఒక హెల్మెట్ తీసుకుని తల మీద పెట్టుకుంటారు. ఐఎస్ఐ మార్కు లేని హెల్మెట్ తీసుకుంటే ఒకవేళ యాక్సిడెంట్కి గురైతే ఈ హెల్మెట్ ఇంపాక్ట్ డబల్ ఉంటుంది బ్రెయిన్ మీద. మామూలుగా ఐఎస్ఐ మార్క్ పెట్టుకున్న దాని మీద హెల్మెట్ మీద యాక్సిడెంట్ జరిగితే ఒక మాదిరి ఇంపాక్ట్ ఉంటే, ఐఎస్ఐ మార్కు లేని చెత్త హెల్మెట్ ఏదైనా తీసుకొని మా కోసమో లేదంటే బాధపడలేక మా కోసం పెట్టుకుని వెళ్తుంటే మాత్రం ఆ హెల్మెట్ ఇంపాక్ట్ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా ఎక్కువ మన బ్రెయిన్ మీద ఉంటుంది. ఓకే, హెడ్కి సరిపడా లెట్ మీ టెల్ హెల్మెట్ మీ ప్రాణానికి రక్షణ కవచం. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. చేద్దాం కదా ఇది? రైట్, ఓకే. నెక్స్ట్ అది చూడండి, ఇక్కడ ఈ బొమ్మలు చూడండి అమ్మా. కొన్ని చోట్ల ఇంటూ ఉంది, అసలు హెల్మెటే లేకుండా పోతున్నాడు, అది తప్పు. నెక్స్ట్ హెల్మెట్ పెట్టుకున్నాడు, కింద స్ట్రాప్ ఉంటుంది, అవునా? ముందర ఇప్పుడు ఈయన హెల్మెట్ పెట్టుకున్నారు, అలా ఉంచు హెల్మెట్ పెట్టుకున్నారు. ఇది నేను కరెక్ట్ పద్ధతి కాదు అంట, మీరు అవునంటారా? ఇది కరెక్టా కాదా? అదేంటది? కరెక్టేగా. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఆయన పెట్టుకోవడం తప్పేంటి? స్టాప్ పెట్టుకుంటే కరెక్టేనా? స్టాప్ ఉంటే పెట్టండి, ఈ స్టాప్ పెట్టండి. ఎందుకు స్ట్రాప్ పెట్టుకున్న తర్వాత గాలి ఇట్లేదు, ఓపెన్ చేసుకున్నాం, తప్పేంటి? ఎందుకు పెట్టాలి గ్లాసు? డస్ట్ ఫ్రీ కోసం, అలాగే ఎదర ఉన్నది క్లియర్గా కనపడడం కోసం మనం ఈ విధంగా ఇది పూర్తిగా హెల్మెట్ పెట్టడం కరెక్టేనా? నాకు ఇంకా ఏదో తప్పు కనపడుతుంది. దీని మీద మాదిరి లేడు స్టిక్కర్ వేశారు, ఇంకా పెద్దదిస్తే బాగుండు అనిపిస్తుంది. కరెక్టేనా? ఎందుకు? నైట్ టైం వెళ్ళేటప్పుడు ఆ స్టిక్ వెనక్కి తిరుగు. నైట్ టైం వెళ్ళేటప్పుడు ఈ హెల్మెట్ ఇదే విధంగా తీసుకెళ్తే పోలీస్ అని ఉన్నది మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. అది కాకుండా ఎక్స్ట్రా రిఫ్లెక్టింగ్ స్టిక్కర్, రెడ్ స్టిక్కర్ వేసుకుంటే వెనకాల ఇంకా బాగుంటుంది. ఆ పాయింటే అక్కడ ఉంది. విజయవాడలో జనాభా 6.5 లక్షలు, 3,75,000 నుంచి 4 లక్షల వరకు టూ వీలర్లు ఉపయోగిస్తున్నారు. తెలుసా మీకు? సరే తెలుసుకోండి. దగ్గర 4 లక్షల వరకు ఉపయోగిస్తున్నారు. కానీ అందరి ఫోటోలు ఇక్కడికి రాలా, అందరి ఫోటోలు దీని మీదకి రాలా. ఆ మేడం గారిది ఒక్కటే వచ్చి ఒక్క ఫోటోనే పైకి వచ్చింది. ఎందుకో చెప్పండి? పిల్లలకు కూడా ఆవిడ హెల్మెట్ పెట్టుకున్నారు, స్టాప్ పెట్టుకున్నారు. పిల్లాడికి ఎదురున్న పిల్లోడికి కూడా హెల్మెట్ పెట్టడం జరిగింది. మీరు ఇది పేపర్లో కూడా వచ్చింది, చాలా హైలైట్ అయింది. ఆవిడ బిఎంసీలో పనిచేస్తారు, మేడం గారు బిఎంసీలో పనిచేస్తారు. ప్రత్యేకంగా
మా డిసిప్లిన్ మేడం గారు పిలిపించి వాళ్ళని అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ రైట్. ఇక లాస్ట్ ఇంకొక 2 నిమిషాలు భరించండి, క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చే రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి మీరు అనుకుంటారు, మన వరకే జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? రోడ్డు ప్రమాదాలు అన్ని చోట్ల జరుగుతాయి. అది చూడండి, రోజు ఇచ్చారు చూడండి, ఎప్రిషియేషన్. చిన్నదే గులాబీ పువ్వు, 5 రూపాయలు గులాబీ పువ్వు, 10 రూపాయలు గులాబీ పువ్వు, కానీ ఎప్రిషియేషన్ అనేది మైండ్కి ఎక్కుద్ది బాగా. ఒక చిన్న గులాబీ పువ్వు మీరు చాలా బాగా పెట్టుకున్నారు, హెల్మెట్ సూపర్గా ఉంది, అది మెయింటైన్ చేయండి అలాగా అని మేడం గారు. అతిపెద్ద విజయవాడలో లాస్ట్ 3 ఇయర్స్లో పెట్టినటువంటి అతిపెద్ద హెల్మెట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దగ్గర 1200 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరినీ రకరకాల ఏరియా చెప్పుకుంటూ బ్యారేజ్ మీద తీసుకొచ్చారు. అక్కడ మేడం గారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రేడియం జాకెట్లు ఇచ్చాం, వాళ్ళందరికీ కూడా ఫీల్డ్ విజిట్ చేయించాం. ఆ ఫీల్డ్ విజిట్లో భాగంగా అది డ్రోన్తో షూట్ చేసిన ఫోటో అమ్మా. ఇందాలు అన్నారుగా డ్రోన్ కూడా చూసామన్నారు కదా, ఆ డ్రోన్తో షూట్ చేసిన ఫోటో అది. చూడండి, మేడం గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, రామచంద్ర సార్ ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు, మిగతా ఎస్ఐస్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. అంత ఎక్కువ ఇంపార్టెన్స్ హెల్మెట్కి ఉంది. నెక్స్ట్ ప్లీజ్. వినూత్నంగా పెట్టాలి ఏదో ఒకటి. అమ్మ మీరు ఇటు వెళ్తాకలేదు, నో ఎంట్రీ నో హెల్మెట్. నో హెల్మెట్ నో ఎంట్రీ ఏంటి? హెల్మెట్ లేకపోతే పంపించము, పెట్టుకోవాల్సిందే. రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అది ఫస్ట్ ఫోటో. నెక్స్ట్ వచ్చి చాలామంది బండి మీదమ్మ ఎన్టీఆర్ జిల్లాలో ఇందాక నేను చెప్పాను కదా మీకు 92% చేంజ్ వచ్చింది, ఇంకా రావాలి 100% అని. చూడండి, ఆ విధంగా పొద్దున్న వెళ్ళేటప్పుడు కళ్ళకు అద్దుకోవచ్చు, ఎందుకంటే అది మనకి ప్రాణ రక్షణ కల్పిస్తుంది. రోడ్డు భద్రతా సందేశం. హట్ యువర్ హెల్మెట్. మీ హెల్మెట్ డ్యామేజ్ చేసుకోండి పర్వాలేదు, నాట్ యువర్ హెడ్. మీ తలని డ్యామేజ్ చేసుకోవద్దు.